ములుగు జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కొత్త కలెక్టరేట్ ప్రారంభం కానుంది. ములుగు జిల్లా పరిపాలనా చరిత్రలో ఇదొక మైలురాయి. కొత్త కలెక్టరేట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కలెక్టరేట్ ప్రాంగణమంతా బంతిపూల తోరణాలు, సప్తవర్ణ రంగులతో ఆకర్షణీయంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో పరిసరాలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి. సభాస్థలి వద్ద అతిథులు, ప్రజల కోసం కుర్చీలు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టంతో సభా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో కూడా సుందరీకరణ పనులు పూర్తి చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో బార్కేడింగ్, పార్కింగ్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం స్వాగతం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమం వరకు ప్రతి అడుగు పకడ్బందీగా ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేవలం కలెక్టరేట్ ప్రారంభానికే పరిమితం కాదు. మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు కూడా నిర్వహించనున్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమంతో సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇది జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ములుగు జిల్లాకు కొత్త పరిపాలనా కేంద్రం రావడంతో ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని ఆశిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఎన్ని గంటలకి, ఇక సీఎం పర్యటన ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకుంటారు. మేడారం చేరుకున్న తర్వాత మేడారం పరిసర ప్రాంతాలు పరిశీలించిన తర్వాత అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత మేడారంలోని మహిళలకు సంబంధించిన పథకాలను కూడా ఇక్కడి నుంచి ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళ వితంతులు అని పింఛన్ వితంతులు మరియు ఒంటరి మహిళలు, అదే కాకుండా మహిళలకు సంబంధించిన వారికి కూడా అక్కడి నుంచి వారికి కావాల్సిన 6 పథకాల్లో భాగంగా ఈ రోజు ఒక పథకం కూడా అక్కడి నుంచి రిలీజ్ చేయనున్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించి మేడారం సమ్మక్క సారలమ్మ మహిళ అంటే సమ్మక్క సారలమ్మను ఆదర్శంగా తీసుకొని ఒక మహిళలకు కావాల్సిన పథకాలను కూడా అక్కడి నుంచి రిలీజ్ అయినా. ఎందుకంటే గతంలో 4,500 అని చెప్పారు, కానీ ఇప్పుడు 4,500 ఇస్తారా లేదా ఇంకా మహిళలు సంతృప్తికరంగా ఉండే ఒక పథకం ఆవిష్కరిస్తున్నారని చెప్పేసి తెలుపుతున్నారు. అదే కాకుండా చూస్తే మేడారంలో అక్కడ నుండి నేరుగా ములుగు జిల్లాకు రావడం జరుగుతుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ ను, దాంతో పాటు కలెక్టర్ ఆఫీస్ లో తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ నుండి పైలాన్ ఉంది, పైలాన్ కూడా ఆవిష్కరిస్తారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడ మొత్తం కలెక్టరేట్ కూడా పూర్తి స్థాయిలో పనులు కూడా పరిశీలించి ఆ నుంచి కొంతమంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం అయిపోయిన తర్వాత నేరుగా పరకాలకు వస్తారు. పరకాలకు వచ్చిన తర్వాత పరకాల కూడా 450 కోట్ల వ్యయంతో నిర్మించిన పరకాల్లోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాంతో పాటు మహిళా శక్తికి సంబంధించిన పాల డైరీ కూడా ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళి మళ్ళీ
అక్కడ సంతలో ఏర్పాటు చేసిన పరకాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరకాల పట్టణంలోనే ఏర్పాటు చేసిన పశువుల సంతలో సభకు సుమారు 1,00,000 మంది వరకు కూడా వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ నిన్న ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అదే కాకుండా చూస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు కానీ ఇటు ములుగు జిల్లా కానీ ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించిన సిపితో పాటు ఇతర డిసిపి, కలెక్టర్, ఎస్పీ కూడా సూచన ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వచ్చే వారికి కూడా రాకపోకలతో పాటు తగు పార్కింగ్ స్థలాన్ని తాగునీరు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ప్రజలకు కూడా అన్ని ముందస్తు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే ములుగు జిల్లాలో సమ్మక్క సార్ల జాతర నుంచి ప్రారంభమయ్యే ఒక పర్యటనకు సంబంధించిన దాంట్లో చూస్తే మొత్తం ములుగు జిల్లాకు సంబంధించిన దాంట్లో 16,707 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రహదారులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే మండల కేంద్రం నుంచి హైవేల వరకు కూడా రాష్ట్ర రహదారులను మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ కూడా రహదారులు నిర్మిస్తున్నారు. ఈ యొక్క రహదారులకు సంబంధించిన దాన్ని కూడా ఇక్కడ నుంచే ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇది యొక్క యుద్ధ పరిప్రకంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే సుమారు 7,000 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క రోడ్డు మొత్తం కూడా విస్తరించింది. దీనికి సంబంధించి 16,007 కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గుర్తింపుగా ములుగు జిల్లా కేంద్రం నుంచి ఏర్పాటు చేసి పైలాన్ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో రవాణా వ్యవస్థ బలోపేతం చేసేందుకు తొలి దశలో 2,145 రహదారులను సుమారు 7,488 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చెందినట్టు గ్రామ పంచాయతీ నుండి మండల కేంద్రాలకు ఇక్కడ నుండి ప్రధాన రహదారులకు నిరంతరం అనుసంధానం కల్పించే ఈ యొక్క ప్రణాళికలను రూపొందించారు. గ్రామీణ రవాణా వ్యవస్థకు సమూలంగా మార్చడంతో పాటు పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా మెరుగైన రహదారి అనుసంధానంగా కల్పించేందుకు దురదృష్టంతో ప్రభుత్వం బహిరంగ కార్యక్రమం రూపొందించినట్టు ఈ యొక్క ప్రతి గ్రామ మండల కేంద్రానికి 2 వరుసల రహదారులతో పాటు మండల కేంద్రానికి జిల్లా కేంద్రంలో 4 వరుసల రహదారులు, జిల్లా రహదారి కేంద్రాలను రాష్ట్ర కేంద్రంతో 6 వరుసల రహదారి అనుసంధానంగా ప్రభుత్వం లక్ష్యంగా చేపట్టింది. పంచాయతీరాజ్ సంబంధించిన రహదారులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందించడంతో పాటు దీనికి సంబంధించి బ్యాంకులు, నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కావడంతో ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోవడంతో భారీ రహదారి కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఈ యొక్క కార్యక్రమం రూపొందించినట్టు చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే మొత్తం ములుగు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీగా నిధులు కూడా కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రహదారులను సక్రమంగా రకంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచన చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ములుగు కేంద్రానికి సంబంధించి 16,000 కోట్లతో పాటు రహదారులను, హ్యాండ్రూమ్ రోడ్లను పనులకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా పైలాన్ ఒక గుర్తింపుగా భారీ స్థాయిలో నిలిచిపోయేలాగా పైలాన్ ఘటన సమీపంలోనే 40 అడుగుల సుమారు 40 అడుగుల పైన ఉన్నాయి ఆవిష్కరిస్తారని చెప్పి ఈ రోజు ములుగు వచ్చి ఒక కార్యక్రమం చేపట్టినారు. తర్వాత హన్మకొండ జిల్లాకు మంచి పరకాల పట్టణంలోని వేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అనంతరం పరిశీలించిన తర్వాత ఇక్కడికి రానున్నారు. దీంతో పాటు ఈ రోజు 4 గంటలకు ములుగు నుంచి నేరుగా పరకాలకు వస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు పార్కింగ్ ప్రారంభించున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసి ఐటీసీ ట్రైనింగ్ సెంటర్ ను కూడా శంకుస్థాపన చేశారు. సుమారు 400 కోట్లతో పాటు ఈ యొక్క పనులను అభివృద్ధి చేయనున్న శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి తెలపడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు ములుగు అన్న సందర్భంగా ముఖ్యమంత్రి రాకకై మొత్తం నూతన కలెక్టరేట్ కూడా మొత్తం ఎక్కడికెక్కడ కూడా ముస్తాబు చేయడం జరిగింది. మరికొద్ది గంటల్లో నూతన సంయుక్త జిల్లా కార్యాలయం సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి వచ్చేందుకు మొత్తం ములుగు జిల్లానే కాకుండా ఇటు హన్మకొండ జిల్లాలో కూడా భారీ స్థాయిలో ఇటు పోలీసులు కానీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడానికి సర్వం సిద్ధం చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.